అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. శుభం కలుగుతుంది. పరీక్షా సమయము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు సభా సమావేశాల్లో పాల్గొనేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది. ఈరోజు అమ్మటానికై చేయే ప్రయత్నాలు అయితే వాయిదా పడతాయి. స్త్రీలకు పనిభారం అధికం అవటం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. హోటల్ తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజు. పాడి పశువులు, పెంపుడు జంతువుల విషయాల్లో ఆందోళన చెందుతారు. మరి ఈరోజు వస్త్ర, కలంకారీ, పీచు, చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. తొందరపడి వాగ్దానాలు చేయటం వల్ల ఇబ్బందులు అయితే తప్పవు. ఈరోజు పత్రికా సంస్థలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత చాలా అవసరమవుతుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. మరి దంతాలు, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు చేతికి అందుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో బాగా రాణిస్తారు. ప్రీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురి చేస్తుంది. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. వృత్తిరీత్యా కొత్త ప్రదేశాలు ప్రయాణం చేస్తారు. వైద్య రంగంలోని వారికి గుర్తింపు ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఆందోళన అధికం కాగలదు. మరి ఈరోజు కొన్ని విషయాల్లో ప్రాముఖ్యత అనేది లభిస్తుంది. అయితే గ్రహం చాలా అరుదుగా ఒక నక్షత్ర రాశి గుండా వెళ్తుంది కాబట్టి మీకు ఈ రాహు సంచారం చేయడం వల్ల 2 రాసుల వారికి కూడా ఈరోజు మంచిగా కలిసి వస్తుంది. సంపద రెట్టింపై అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. అన్నింటికి మించి మీ కుటుంబంలో తలెత్తే సమస్యలు అయితే పరిష్కారం అయిపోతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించడం కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 36. లక్కీ కలర్ అయితే లోహ. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా గణపతి మూల మంత్రం 11 సార్లు పఠించాల్సి ఉంటుంది. మరియు వినాయకునికి నైవేద్యాల లడ్డులను సమర్పించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.